భారతదేశంలో ఫస్ట్ ఉమెన్ ఫ్రీడమ్ ఫైటర్ అంటే రాణి చెన్నమ్మ అని అంటారు. కానీ నిజానికి ఫస్ట్ ఉమెన్ ఫ్రీడమ్ ఫైటర్ వచ్చేసి రాణి చెన్నమ్మ కాదు, రాణి అబ్బక్క చౌట. అప్పట్లో అంటే 16th సెంచరీలో ప్రపంచంలోనే అత్యంత నావీ పవర్ ఉన్న పోర్చుగీస్ దేశం కన్ను మన భారతదేశం మీద పడింది. ఎలాగైనా భారతదేశాన్ని ఆక్రమించాలని కర్ణాటకలో ఉన్న ఒక చిన్న కోస్టల్ కింగ్డమ్ అయిన ఉల్లాల్ నుంచి స్టార్ట్ చేశారు. కానీ అక్కడ ఉంది ఎవరో తెలుసా? రాణి అబ్బక్క. లిటరల్లీ 3 times ప్రపంచంలోనే అత్యంత నావీ పవర్ ఉన్న పోర్చుగీసే రాణి అబ్బక్క ముందు ఓడిపోయింది. ఒక్కసారి కాదు 3 సార్లు. లిటరల్లీ వాళ్ళకు భయం అంటే ఏంటో చూపించింది. ఏ తెల్లోడు నా భారతదేశం మట్టిని ముట్టుకోవద్దని హిందూ, క్రిస్టియన్, ముస్లిం అన్ని మతాలను ఏకం చేసి యూనిటీగా పోర్చుగీస్ మీద తిరగబడింది. రాణి అబ్బక్కను ఇప్పటికీ టెర్రర్ ఆఫ్ పోర్చుగీస్ అని అంటారు. తను ఎలాంటి ప్లాన్స్ వేసేదంటే అంత ఆర్మీ ఉన్న పోర్చుగీస్ వాళ్ళే గెస్ట్ చేయలేకపోయేవారు. తను చనిపోయే ముందు కూడా తన చేతిలో ఉన్న ఈటను శత్రువు వైపు వేసి శత్రువుని చంపేసి మరి చనిపోయిందంట. అసలు వీళ్ళ గురించి కదా మనం టెక్స్ట్ బుక్లో ఉండాల్సింది, వీళ్ళ గురించి కదా మనం నెక్స్ట్ తరాలకు చెప్పుకోవాల్సింది. దురదృష్టం ఏంటంటే ఈయన వీడియో చూసే వరకు కూడా కొందరికి రాణి అబ్బక్క అంటే ఎవరో తెలియదు. సో మన భారతదేశ చరిత్ర గురించి మన ఛానల్లో వీడియోస్ వస్తూనే ఉంటే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.